ప్రశ్నించే గొంతుక కీనుస్ది. మీ ప్రశ్న మా సమాధానం. మీకు ఎక్కడైతే సమస్యలున్నాయో మీకు జవాబు కావాలంటే క్యూన్యూస్ని అప్రోచ్ అవ్వండి. మేము ఆ జవాబుదారీతనంగా మేముండి మీ సమస్యల్ని మేము పరిష్కరించే వరకు మీ తోడుగా మేము ఉంటాము. పబ్లిక్ వాయిస్ అనేది క్యూన్యూస్లో పరిచితమవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపైన మీరు కంప్లైంట్ చేయాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ వెంటే మేము ఉంటాము. మీ సమస్యకి మేము పరిష్కార మార్గంకి క్యూన్యూస్ వేదికగా చూపిస్తూ ఉంది. మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతా. నన్ను ప్రసాద్ అనే వ్యక్తి, రాజా ప్రసాద్ టీచర్, ఇంతకుముందు అంటే ఇప్పుడు మేము గతంలో పార్ట్నర్షిప్ ఆయన టీచర్ ఉన్నా కూడా నాతో పాటు పార్ట్నర్షిప్ చేసాడు. తర్వాత మేము విడిపోయి ఒక 10 ఏళ్ళ సంది నేనే విడిగా అమ్ముకుంటున్నా, విడిగా షాపులు చేసుకుంటున్నా. చేసుకునేదాన్ని ఏందైనా ఆయనకు షాపులు రావు, నాకు వస్తాయి. వచ్చే షాపులను ఆయనకి ఇవ్వాలని ఇచ్చేదాంటే ఈ 2 ఇయర్స్ నుంచి కూడా పాత జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన షాపులు మొన్న December 1 నుంచి కూడా నాకు తిరుమలగిరి షాపులు వచ్చినాయి. మా గ్రూపులు వేస్తే పెద్దవర షాప్ వచ్చింది. పెద్దవర షాపులు ఆయనకు రాలేదు, ఆయన 2 కొనుక్కుండు. నాది వచ్చిన షాపును కూడా ఆయన ఇవ్వాలని ఎక్సైజ్ వాళ్ళకు ఇబ్బంది పెట్టి నా షాపును ఆయనకి ఇవ్వాలని ఇస్తే దాన్ని అమ్ముకుందామని 10 రూపాయలు 20 రూపాయలు అదనం అమ్ముకోవాలని వేరే రకంగా ఆయన నేను తీసిన అనుకోండి, ఆయన గిరాకీ బోరు. 2 షాపులు ఉన్నా బోరు, ఏది బోరు. నేను ఎంఆర్పి అమ్ముతా, వేరే రకంగా అమ్మను. పిల్లలకు కూడా చెప్తా, వేరే చిన్న ఇది కూడా చేయొద్దని చెప్తా. నేను ప్రత్యేకంగా షాప్ కాడ కూర్చుంటాను. ఆయన షాప్ దగ్గర రాడు, వర్కర్లను పెట్టి గుండాలను పెట్టి నడిపిస్తుంటాడు. నేను లైవ్ నా భార్య పేరు మీద వచ్చేది పోయినసారి 2 టైమ్స్ వస్తే కూడా నేను కొట్లాడి తెచ్చుకుని, అప్పుడు కూడా పర్మిషన్ లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. లాస్ట్ 2 ఇయర్స్ ముందు కూడా పెడితే కూడా నేను ఊకోలేదు, తీసుకొచ్చినా నడిపిన. ఆయనకి ఇయ్యమన్నాడు, బార్లది ఇబ్బంది జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే ఒకటే, తిరుమలగిరిలో నేను ఎంఆర్పి అమ్ముతాండి. ఇప్పుడు లైవ్ మీరు ఏదన్నా ఉన్నా కూడా చిన్న ఇది ఉన్నా నన్ను అడగండి. పెద్ద ఊర్లో ఎంఆర్పి అమ్ముతా, సాగర్లో ఎంఆర్పి అమ్ముతా. సాగర్లో ఏంది మున్సిపాలిటీ ఎదురుగా పెట్టినా, అది నా షాపుని మాత్రం ఉంచాలి, వారం రోజులనే తీయమని కల్పన మేడం గారు నాకు ఆర్డర్ ఇస్తుంది. ఈరోజు ఇప్పుడు తీసుకుంటున్నా ఎక్సైజ్ ఆఫీస్ కాడికి పోయి. ఎవరు ఎక్సైజ్ ఈఎస్ గారే ఇచ్చారు, నల్గొండ ఈఎస్ గారే ఇచ్చారు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళే పక్కన చర్చ్ ఉందంట, ఉట్టి విగ్రహం పెట్టారంట. అదేమన్నా ఏది ఉండాలి, టెంపుల్ ఏదన్నా రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. అది లేకుండా ఓన్లీ ఆడ బొమ్మ పెట్టి ఇక్కడ చర్చ్ ఉంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళని కొంతమందిని డబ్బులు ఇచ్చి పంపించి వాళ్ళతోని చెప్పేయటం అనమాట. ఆడ ఎక్కడ కూడా ఏది లేదండి. మీరు వచ్చినా కూడా ఇప్పుడు లైవ్లో నేను చూపిస్తాను. అవతల షాపు బార్ ఎట్లుందో ఇది అట్లే ఉంది. అది నాకు ఇప్పుడు ఏం లేదు. సాగర్ తిరుమలగిరి షాపులు నాకు ఓపెన్ కావాలి, కేసు అయింది, దాని మీద కేసు కావాలని పెట్టిర్రు. సాగర్ షాప్ మున్సిపాలిటీ ఎదురుగానే నాకు ఉన్న మడిగలు ఉండాలి. పెద్దవర షాప్ నాకు ఆఫీసర్ సిఐ మేడం నాకు ఓపెన్ చేపియాలి. అతనికి షాప్ ఇవ్వాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, పెట్టి నాకు షాప్ ఇస్తలేరు. ఓపెన్ చేయాలంటే ఇబ్బంది పెట్టానంటే కదా. నాకు 1,10 రూపాయలు, 1,10,00,000 షాపు, అది ఓపెన్ కానిస్తలేరు. ఓపెన్ కానికపోతే నేను నష్టపోతా కండి. బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇచ్చా, 1,10,00,000 నేను ఇప్పుడు షాప్ నడపకున్నా ఇది చేయాల్సిందే, వాళ్ళ గవర్నమెంట్ పే చేయాల్సిందే. రెంటల్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చా. చాలా ఫస్ట్ 8,34,000 ఉంటుంది, అది కట్టినా. 5,00,000 రూపాయలు ఎక్సైజ్ ఫండ్ మొన్న December 20 కట్టాలి, అది కట్టినా. బ్యాంక్ గ్యారెంటీ తీయాలి, బ్యాంక్ గ్యారెంటీ తీసిన కానీ ఇస్తాను. ఏమన్నంటే ఇంకా లేదు, వాళ్ళు అది కాలువది ఉట్టిగానే వీళ్ళే లెటర్ పెట్టించి ఏదో సాకుతో నన్ను పోయినసారి కూడా ఇట్లనే 3-4 నెలలు పెడితే కూడా కమిషనర్ కాంచి తెచ్చుకున్నా. వీళ్ళు ఈఎస్ గారు సిఐ మేడం కూడా ఇవ్వకపోతే అదే ప్లేస్లో నడిపినండి. ఇప్పుడు 4 ఏళ్ళ నడిపిన, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు నడిపితే 6 ఏళ్ళు అవుతుంది. అదే ప్లేస్ పర్మిషన్ ఉంది, షాప్ నడిపింది ఉందండి, లైవే. కమిషనర్ గారికి పర్మిషన్ తెచ్చింది లెటర్లు కూడా ఉన్నాయి. అట్లా ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నాకు పెద్దవర షాప్ ఒకటి ఓపెన్ చేయాలి, తిరుమలగిరి షాప్ అట్లే చేయొద్దు. నేను ఎంఆర్పి అమ్ముతా, సాగర్లో ఎంఆర్పి అమ్ముతా, వేరే మంది అమ్మను. నాకు అదొకటి సహకరించాలి. సహకరించకపోతే నేను వాళ్ళే ఈఎస్ గారు కమిషనర్ గారే ఇచ్చారు. ఇప్పుడు సిఐ మేడం నాకు ఫైల్ పంపిస్తానులే, నాది అప్లికేషన్ కూడా తీసుకుంటానులేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు నడిపించుకుంటారు. అట్లా ఈఎస్ గారు ఏం చేశారు, ఈఎస్ గారు డీసీ గారు లీవ్ పెట్టారు. నా బార్ గురించి అడిగితే, నా వైన్ షాప్ గురించి అడుగుతానేమో ఈఎస్ గారు లేరండి, మీకు లీవులు ఉన్నారు, డీసీ గారు లీవులు ఉన్నారు, మీకు ఇప్పుడు పర్మిషన్ రావడం కష్టం అంటారు. నాది పెద్దవరది ఇప్పుడు తిరుమలగిరి షాప్ కేసు అయింది కండి. కేసుకి ఎమ్మటే నాకు షోకాజ్ నోటీసు ఎమ్మటే రెడీ అవుతుంది, ఈఎస్ గారు లేకుండా అవుతుంది. ఇది అయినా మామూలుగా ఇప్పుడు ఈఎస్ గారు ఏఈఎస్ గారు ఇచ్చారు. ఇయ్యలే, నేను హ్యాండ్ ఓవర్ చేసుకోలే, ఇంకా తీసుకోవడానికి పోతున్నాను. నన్ను 2 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు, మొన్నటి నుంచి తీసుకోవాలి. మొన్న నైట్ చేసారు, నైట్
తిరుమలగిరి షాప్ మీద 2 షాపులు ఇప్పుడు కేసు చేపించారు. ఎస్టీఎఫ్ని పిలిపించి వీళ్ళే ఉండి వీళ్ళ పిల్లలే ఉండి ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చి తిరుమలగిరి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆలయాలు ఉందండి, రండి మా పిల్లగాడు తిరుమల అనేట వ్యక్తి నా లైసెన్స్ నౌకర్నామా వచ్చి మీరు ఆలయాకు రండి, పెద్దవరకు రండి, నేను చూపిస్తాను. గొడవ చేసిర్రు, వెహికల్ ఆపిర్రు, మొత్తం కేసు కూడా పెట్టారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. తిరుమలగిరి ప్రజలు నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి, వీడియో ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను మీకు. నా మీద నేను ఎంఆర్పీ క్రాస్ చేస్తున్నా, నేను అమ్ముతాను లేను కదా సార్, ఎంఆర్పీ ఎందుకు క్రాస్ చేసిన? అవతల షాపులో ఏంటి వేరే షాపు వచ్చినాయి, వేరే షాప్ స్టాక్ కోటమైసమ్మ తల్లి వైన్సీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు. అవతల నేను నా షాప్లో ఒక అతన్ని వాళ్ళ దగ్గర చేసిన అతన్ని పెట్టుకున్నా. అదొక పొరపాటు చేశాను నేను. అతను కూడా మావోడని చెప్పి పెట్టుకునేసరికి అతని దగ్గరకు తీసుకొచ్చి పెట్టెలు పెట్టించారు. పెట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆయన. నా దగ్గర పిల్లగాడు ఉంటే నేను నా పిల్లగాడిని నమ్మాలి కదా. ఆ పెట్టెలు తీసుకొచ్చి పెట్టి అది కావాలండి, అది చేయడానికి లేదు. నేను అట్లా కూడా నా షాప్ క్లోజ్ చేయడానికి కూడా లేదు, క్లోజ్ చేయమంటారు. ఇప్పుడు దానికి సోకాజ్ నోటీస్ ఇచ్చి మామూలుగా ఏం చేయాలంటే దాన్ని మామూలుగా వాళ్ళు పెట్టారు, నాకు ఫైన్ ఏదైనా ఇస్తే నేను కడతా. నా 2 షాపులు బంద్ మండలంలో 2 షాపులు ఉంటే 2 షాపులు బంద్ చేయడానికి లేదు, గవర్నమెంట్కి రెవెన్యూ పోతుంది. అయితే కూడా 2 షాపులు బంద్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీ చేశారు. 3 డేస్లో నేను ఈరోజు సోకాజ్ నోటీస్ తీసుకుంటే 3 రోజుల్లో నా షాప్ బంద్ చేయాలి. బంద్ చేయడానికి సిద్ధపడరు. పెద్ద ఊర షాప్ ఇస్తలేరు. సాగర్ షాప్ ఇప్పుడు 6 రోజులు లేకపోతే నాది క్లోజ్ చేస్తుంది. మళ్ళీ 6 రోజులు నేను షిఫ్ట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే గవర్నమెంట్ ప్లేసులు నేను ఎట్లా చూపించాలి నేను చెప్పండి. రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఆనితి తెచ్చి చూపారు. గవర్నమెంట్కు 1,10,00,000 ఒక 10 లక్షలు ప్రతి డిసెంబర్కి 5 లక్షలు కట్టాలి. రెంటల్ సంవత్సరానికి 55 లక్షలు. 1,10,00,000 అది 1,20,00,000 అది కూడా తీసిన బ్యాంక్ గ్యారంటీ ఇచ్చా, నా పేరు మీద వచ్చింది. ఒక సింగిల్ అప్లికేషన్ వస్తుంది. 100 అప్లికేషన్లు ఇస్తే వాళ్ళకి రాలేదండి, సింగిల్ అప్లికేషన్ వస్తే వచ్చింది. మా మేడం పేరు మీద 3 సార్లు వచ్చిందని మీరు అర్థం చేసుకోండి. అన్నీ రికార్డెడే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉందిగా, నేను షాప్ ఇప్పుడు 4 ఏళ్ల సంది నడుపుతూనే ఉన్నా. నడిపే దాంట్లో పర్మిషన్ ఇస్తలేదు. నడపకుండా 2 ఏళ్ళ మధ్యాహ్నం నడపకుండా కూడా వస్తే 20 మీటర్లు ఉన్నదానికేం పర్మిషన్ ఉందండి. నాకు 220 మీటర్స్ ఉన్నదానికి పర్మిషన్ లేదు. సిఐ మేడం రమ్మంటే రారు. ఇదే ఇంకా నన్ను బాగా టార్చర్. అట్లా ఎక్కడ లేవు. ఆయనది అక్కడ రోడ్డు మీద ఉంటుంది, నాది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఆయన మళ్ళీ 2 ఒకటి కొనుక్కుంటు కదా, ఒకటే ఈడ ఓపెన్ చేసి ఇంకోటి ఓపెన్ చేయలేదు. నాది ఈడ పెడితే మళ్ళీ ఆయన ఊళ్ళో పెట్టాలి. ఏముండదు, పక్కన ఈ షటర్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. రోడ్డుకు మాత్రం 220 మీటర్స్ ఉండాలి. అది గవర్నమెంట్ ఎక్కడంటే మున్సిపాలిటీలలో లేదు, రోడ్డు మీద పెట్టుకోవచ్చు అంతే. 220 ఉండాలి. వేరే కాడ ఎక్కడైనా మున్సిపాలిటీలలో మాత్రం ఊళ్ళోనే ఉండొచ్చు. ఇప్పుడు ఆలయాలు ఉండొచ్చు, మళ్ళీ ఆలయాలు కూడా ఇప్పుడు మల్లెపల్లి అలాంటి కాడ లోపలికి పోవాలి. అది పరిస్థితి. దీని మీద నాకేమన్నా మీ ద్వారా కానీ మన కలెక్టర్ గారు కానీ మన ఎస్పీ గారు కానీ ఏమైనా సాయం చేస్తే నేను సూసైడ్ చేసుకోకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల నేను ఒక భారీ ఎత్తున నష్టపోతున్నా. మరి నష్టపోతున్నా కానీ నేను అప్పులు చేసి తెచ్చిన ఇప్పుడు నా మిత్రులందరూ నన్ను నమ్ముకోర్రు. పోవాలంటే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా. నాకు ఇప్పుడు షాపు 4 రోజులు అయింది, నాకు షాపు ఇయ్యనిస్తాను లేడు. నేనేం చేయాలి పరిస్థితి? ఇప్పుడు ఎక్సైజ్ మేడం ఇస్తాను లేదు, నేనేం చేయాలి? కాలేదు, ఇంతవరకు బిల్ కొట్టుకోలే. నైట్ ఏం చేసిర్రు, నిన్న మొన్న మొత్తం తీసి తాళాలు బలగొట్టించి, మేము లేం కదా ఆడ, సీసీ కెమెరాలు బలగొట్టించి, కెమెరా అన్ని ధ్వంసం చేపించి, లోపల ఫ్రిడ్జ్ బలగొట్టించి మొత్తం ధ్వంసం చేసి ఇప్పుడు రండి మీరు, నేను ఇప్పుడు మా పిల్లగాడు పోయి చెప్తే తాళాలు తీపిచ్చి తాళం వేయించిన ఉన్నాయి. ఇప్పుడు వచ్చినా కూడా మీకు చూపిస్తా. 220 మీటర్స్ ఉందా, 20 మీటర్ల ఆయన షాప్ ఉందా, మీరు రండి నేను చూపిస్తా. సాగర్లో రండి నేను చూపిస్తా. మున్సిపాలిటీ ఎదురు కమిషనర్ గారికి వాళ్ళ షాప్ కనపడదంట, మళ్ళీ దాని మీద కూడా లెటర్ ఇచ్చిన. వాళ్ళ షాప్ ఏమో కనపడదంట, నా షాప్ కనపడుతుందంట. నా షాప్ వల్ల ఇబ్బంది అంట. మీరు ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళని అడగండి. ప్రజల్ని ఇప్పుడు పెద్ద ఊరకు వచ్చినా మీరు లైవ్లో నేను ప్రజలతో మాట్లాడిపిస్తాను. తిరుమలగిరి వచ్చినా మీరు మాట్లాడవచ్చు, సాగర్ వచ్చినా మాట్లాడవచ్చు. ఎక్కడ కూడా తప్పు చేయనండి. 86 నుంచి ఎక్కడ కూడా తప్పు చేయను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో మీరు చూసుకోండి, లైవ్లో ఉన్నాయి కేసులు. నేను తిరుగుతున్నా ఇప్పుడు. ఎస్పీ గారికి కూడా చెప్పి ఇట్లా చేస్తారు సార్, మరి నాకు పెద్ద ఊరు ఇట్లా చేస్తారు సార్, ఎస్ఐ గారు ఇట్లా సాగర్ ఇట్లా చేస్తుంది సార్ అని చెప్తే కూడా ఎస్పీ గారికి చెప్పినాక మాత్రం ఎస్పీ గారు ఎమ్మట ఇచ్చేసాడు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి కూడా చెప్పారు. డిఎస్పీ గారికి చెప్పిన మిర్యాడ కూడా పోయి డిఎస్పీ గారు కూడా చెప్పారు, అట్లా చేయకుండా ఎక్సోదం లేదు కదా, మీరు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఆయన కాడికి పోయి మన గవర్నమెంట్ మాకు ఇంకో నెల అప్టెక్స్ పెడుతుందండి. మీరు ఇంత ఎత్తాలి, అంత ఎత్తాలి, మీరు స్టాక్ ఎత్తాలి, భారీగా అమ్మాలి, గవర్నమెంట్కి లాభం రావాలి, మీరు ఇచ్చేయండి అంటారు. నేను అమ్మటం వల్ల బాగా అమ్ముతానండి. అంటే కస్టమర్స్ నన్ను అంటే వేరే కాదు, విద్యాసాగర్ రెడ్డి దగ్గర మంచి మంది ఉంటారు, వేరే ఉండదు, కల్తీ మద్యం అనేది ఉండదు. నమ్మకంగా 86 నుంచి నేను ఇంకా 20 ఏళ్ళు చేయాలంటారు. ఇట్లనే నాకు అంతా మంచిగా సవ్యంగా జరుగుతుంది. ఇంకా 20 ఏళ్ళు అయినా కూడా ఈ బిజినెస్ వదలదు.
అట్లా నేను కోరుకునేది. మీ ద్వారా ఏంటంటే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.